Grand Gala Anniversary Event. నాకు ఛానల్స్ అన్నిటి మధ్యలో ఇది మానది దిస్ ఇస్ హోమ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ టీవీ ఇది మన టీవీ. మర్చిపోతావు మతి పరుపుదానా రామోజీరావు దగ్గర నుంచి నాకు వచ్చిన అప్రిసియేషన్ లెటర్ ఈస్ ద బిగ్గెస్ట్ అవార్డ్ ఫర్ మీ. ప్రణవాలయ పరిపాలయ పరమేశీ కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాశి ఈటీవీ 30 వసంతాల వేడుకల ఉత్సవాలకి నిండుగా కనుల పండుగగా తరలి వచ్చినటువంటి టాలీవుడ్ ప్రముఖులకి, తెలుగు టెలివిజన్ నటీనటులకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు అందరికీ ఇదే శుభమంగళ స్వాగతం. ప్రారంభమైనటువంటి మొదటి రోజు నుంచే విజయ కేతనాలని ఎగరవేసింది ఈటీవీ. ఇప్పుడు ఇలా మీ ముందు, మనందరి ముందు 30 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాజమౌళి గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. So once again, I welcome all of y'all, the dignitaries, and let us start the Grand Gala Anniversary event. ఈటీవీ 30 వసంతాల ఉత్సవాల్లో ఆయన గళం అరవరిసినటువంటి పూల పరిమళం, ఆయన సంగీతం మనసుల్ని తాకేటువంటి సుమధుర మలయ మారుతం. ప్రేమ, విరహం, వేదన, అర్చన, కీర్తన, ఏ భావాలైనా సరే ఆయన స్వరకల్పన చేస్తే అపురూపమైనటువంటి వాయులీనాలవుతాయి. ఆస్కర్ వేదికగా కూడా విజయ రాగాలు పలికిస్తాయి. ఎస్, మీరు ఊహించింది నిజమే. మెమరబుల్ మెలడీస్తో ఈ సాయంత్రాన్ని
సరిగమల సొగసులు అద్దడానికి విచ్చేస్తున్నారు సుస్వర వాణి బాణి శ్రీ కీరవాణి. కీరవాణి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే టీంని కూడా ఆహ్వానిస్తున్నాము. సార్, మొన్న ప్రారంభోత్సవ వేడుకల్లో ఘంటసాల మాస్టర్ గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటల్ని మేళవించి మీరు అందించినటువంటి ఆ పాటలున్నాయే నా భూతో నా భవిష్యత్తు, అద్భుతం సార్, అద్భుతం. మెలడీస్ అంటే అవే సార్. ఈ మధ్యకాలంలో మనకు వచ్చేవి డమడమలు, వికవికలు, టకటకటకులు ఇవన్నీ వస్తున్నాయి. నాకెందుకో మెలడీ అంటే బిఫోర్ 2000 మెలడీస్ అని అనిపిస్తూ ఉంటుంది సార్. అందుకని మళ్ళీ మెలడీస్ ఆ పాటల్ని మీరు ఆ పాత మధురాల్ని మళ్ళీ వినిపిస్తే బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. ఈటీవీ 30 వసంతాల వార్షికోత్సవ సభలకు విచ్చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభ సాయంత్రం. సుమ గారు, మీ ఉద్దేశం ఏంటి? 2000 సంవత్సరం తర్వాత వచ్చిన పాటలన్నీ కూడా వికవికలు, పక్కపక్కలు, గావు కేకలు, డబ్బా మోతలు అనే మీ ఉద్దేశం? అంటే అలా అనిపిస్తుంది అప్పట్లోవే మెలడీస్ అని. ఒకసారి ఇటు రండి సార్. అటు వెళ్ళండి. మీరు మీకు కనువిప్పు కలగజేస్తారు. ఓకే సార్. పదా పగసరే పగా మ పదా పగ పగరే గస సపగరే మగా పరే సాని సారి గా సదా నిద పగ నిద పగ నిద పగ నిద పగ రిగా రిగా స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాస తుది వరకు వెలిగే వేదం వాంఛలన్నీ వరమైన ప్రాణబంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా పూల్లో పరిమళాన్ని పరిచయమే చేసావు తారల్లో మెరుపులన్నీ తోసిలిలో నింపావు మప్పుల్లో చినుకులన్నీ మనసులోన కురిపించావు నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా నీ జ్ఞాపకాలన్నీ ఈ జన్మలోనైనా నీ మరువలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా నీటి ముల్లై నన్ను గిల్లి
వెళ్ళిపోకే మల్లెవాన జంటనల్లే అందమల్లే ఉండిపోవే వెండివాన తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నన్నొదిలి నీడ వెళ్ళిపోతోందా కన్నొదిలి చూపు వెళ్ళిపోతోందా వేకువనే సందె వాలిపోతోందే చీకటిలో ఉదయం ఉండిపోయిందే నా ఎదనే తలచిన గురుతిక నీకు తెస్తుందా నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతుందా నువ్వుంటే నేనుంటా ప్రేమా ఓ వస్తే ప్రేమా ఎంత చేరువైనా దూరముంటుందని ఎదుట పడిన వేళ నాకు తెలిసిందని గుబులు పడిన దిగులు నడుగు భారం ఎంతని కలిసి విడిన అడుగు నడుగు దూరం ఎంతని కనుల చాటు మేఘమా కాస్త ఆగుమా వెనుకరాని నీడతో రాయబారమా ఆశాపాసం బందేసేసేనే సాగే కాలం ఆడే ఆటలే తీరం సేరేలో గాని ఈ తీరవును సేరువైనా సేదో దూరాలే తోడవుతూనే ఈడేమైనాలే నీదో కాదో తేలేను గాని ఈటేటోను అటు పోటు ఉండే మాటుల్లోనా సాగేనా సాగేనా సుమగారు నిద్రపోయారా? లేదు సార్, మైమరిచిపోయాను. అసలు అద్భుతం సార్, కళ్ళు తెరిపించారు. అంటే 2000 తర్వాత కూడా ఎన్ని అద్భుతమైనటువంటి మెలడీస్ వచ్చాయి సార్. అసలు పాటలంటేనే మెలడీసే పాడాలి సార్, మెలడీస్ మాత్రమే పాడాలి.
మళ్ళీ మెలడీస్ పాడండి సార్. మళ్ళీ మీరు పొరపడుతున్నారండి. పాటలంటే మెలోడీ మాత్రమే కాదు, ఎనర్జీ ఉండాలి, ఊపు ఉండాలి, రిథమ్స్ కూడా ఉండాలి. అవునా? ఓకే సార్. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు కళ్ళు తెరిపించడం కాదు, కళ్ళు తెరిచే చూస్తూ ఉండండి మన వాళ్ళ పెర్ఫార్మెన్స్. ఓకే సార్. చారు, శాండీ, ఐరా.
కాళ్ళకి పట్టినటువంటి బూజు దులిపేశారు సార్. థ్యాంక్స్ అండి. అద్భుతం, అసలు అద్భుతం. Thank you very much. ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ మెస్మరైజ్డ్, స్పెల్ బౌండ్ గా ఉన్నారు అందరూ. అద్భుతంగా ఉంది సార్. ఇంతే, అండి. మనం ఇలాగే ఎనర్జీతో కంటిన్యూ చేసేద్దాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే నేను స్టేజ్ వదిలే వెళ్లే ముందర సందర్భోచితంగా శ్రీ రామోజీరావు గారితో నాకున్న అనుబంధం, ఆయనతో నేను గడిపిన కొన్ని క్షణాలు, నేర్చుకున్న విషయాలు ఆహూతులకి చెప్పి నేను సెలవు తీసుకుంటాను. నా చిన్నప్పటి నుంచి నేను విన్న సామెత ఏంటంటే, లక్ష్మి సరస్వతి ఒక చోట ఉండరు అని. లక్ష్మి అంటే డబ్బులు, సరస్వతి అంటే విద్య. విద్య నేర్చుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులు సంపాదించిన వాళ్ళ దగ్గర విద్య ఉండదు అని పాత సామెత. నేను దాన్ని కొత్తగా వయసు పెరుగుతున్న కొద్దీ అర్థం చేసుకున్నది ఏంటంటే, విద్య తీసి పక్కన పెట్టి సంస్కారము, డబ్బు అని నేను ఒకటి నేను తెలుసుకున్నా. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర సంస్కారం ఉండదు, సంస్కారం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. కానీ దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. అటువంటి ఎక్సెప్షన్స్లో చాలా పెద్ద ఎక్సెప్షన్ శ్రీ రామోజీరావు గారు నేను తెలుసుకున్నానండి. రామోజీరావు గారు ఒక వ్యాపారవేత్తగా అందరికీ మీకు తెలుసు, ఆయన ఎన్నో స్థాపించారు, ఎన్నో వ్యాపారాలు చేశారు, ఎంతో ప్రజాసేవ చేశారు ఒక ఆంటర్ప్రినర్గా. అవన్నీ నేను చెప్పే పని లేదు. అయితే రామోజీరావు గారు అంటే నాకు మొట్టమొదట సంగీత దర్శకత్వం చేసే అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతగా ఆయన పట్ల నాకు కృతజ్ఞతాభావం ఉందంటే అది కేవలం పునాది మాత్రమే. ఆ పునాది మీద నేను నిర్మించుకున్న మహాసౌధం, ఆయన అంటే ఉన్న అపారమైన గౌరవం అనే ఒక సౌధం ఎలా నిర్మించానో మీకు తెలియాలి. ఆయన దేవుణ్ణి నమ్మరు. దేవుణ్ణి నమ్మని వ్యక్తి ఫోటో మా దేవుడి గదిలో ఉంటుంది అంటే దానికి కారణాలు నేను చెప్తానండి. ఆ సారా వ్యతిరేక ఉద్యమం చేసే రోజుల్లో ఆయన కూడా యథాశక్తి ఆయన పూనుకుని దానికి సహకారం అందించే ప్రయత్నంలో భాగంగా మెడ్రాస్లో మేమందరం ఉండేవాళ్ళం. మెడ్రాస్లో ఉన్న లిరిక్ రైటర్స్, సింగర్స్ అండ్ కంపోజర్స్ వాళ్ళందరినీ పిలిపించి ఒక్కొక్కరితో ఒక్కొక్క పాట రాయించి, మీరు ఈ పాట రాయండి, అది మీరు కంపోజ్ చేయండి, మీరు పాడండి అని చెప్పి వానికి తెలిసిన కాంటాక్ట్స్ అన్నీ చేసి అది చేసేవారు. దానికి శంఖారామం అని చెప్పి 2 క్యాసెట్లుగా రిలీజ్ అయినాయి ఆ పాటలు. అవన్నీ కూడా సారా వ్యతిరేక ఉద్యమాన్ని సమర్థించే పాటలు. అప్పుడు నేను ఉషాకరణ్ మూవీస్కి 4 సినిమాలకి పనిచేస్తున్నానండి. 4 సినిమాలకి పనిచేస్తూ ప్రతి ట్యూను ఆయన విని ఓకే చేసేవారు. ఒక్కొక్క సిచ్యువేషన్కి 5 ఆప్షన్స్ చేస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. డైరెక్టరు రామోజీరావు గారు, ఆయన వెనకాల కోటరి. ఒకసారి నేను ఒక సినిమా కంపోజింగ్కి హైదరాబాద్ వచ్చి ఆ కంపోజింగ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత ఈనాడు ఆఫీస్కి వెళ్ళి కలిశానండి. వర్క్ రిపోర్ట్ ఆయనకి ఇస్తూ, నేను ఈరోజు వెళ్తున్నానండి, మనం ఈ పాట రికార్డ్ చేస్తున్నాను అని చెప్తూ, చివరిలో మీరు ఈ ఉద్యమాని కోసం జాలాది గారు రాసిన పాట నాకు ఇచ్చారు, నేను చిత్ర గారిని డేట్స్ అడిగాను, అది కూడా నేను ఊరికి వెళ్ళి ఒక 4 రకాలు చేసి పంపుతానండి, మీరు ఏది ఓకే అంటే దానికి చేస్తాను. అప్పుడు ఆయన కోసం చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు. ఆయన సమయం చాలా విలువైంది. అప్పుడు ఆయన, లేదండి, నేను ఈ పాటల్ని నేను మీ దగ్గర అర్థిస్తున్నాను, యాచిస్తున్నాను, నేను కంట్రిబ్యూట్ చేయమని అడుగుతున్నాను. ఒక యాచకుడికి సెలెక్ట్ చేసుకునే అధికారం లేదు. సో మీరు ఏది ఇస్తే అదే మహాప్రసాదంగా నేను తీసుకుంటాను. ఎప్పుడు కూడా అడిగేవాడికి ఆ అధికారం ఉండకూడదు అని ఆయన ఎడ్యుకేట్ చేశారు. ఆయన ఉన్న బిజీకి కానీ ఏముంది అలాగే అంటే సరిపోద్ది, వెళ్ళి పంపండి 4 ట్యూన్లు అంటే సరిపోద్ది కాదు. యుక్తాయుక్త విచక్షణ తెలిసిన వ్యక్తిగా, ఏది యుక్తం ఏది అయుక్తం అని తెలిసిన వ్యక్తిగా ఆయన నన్ను కూర్చోబెట్టి ఆయన జీవితంలో ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రాగా స్పెండ్ చేసి, ఇది భావ్యం కాదండి, మీరేమిస్తే అది నేను తీసుకుంటానని చెప్పారు. ఆయన దగ్గర నేర్చుకున్నది అది. ఆయన కోట్లు సంపాదించారో, ఫిలిం సిటీ కట్టారో, వ్యాపారవేత్తగా ఉన్నారో, పొలిటీషియన్స్ని శాసించారో అది నాకు అనవసరం. ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని నాదైన బ్రెయిన్తో నేను కనిపెట్టిన ఆ శుభగడియలో నేను అట్లాంటివి చాలా 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 నేర్చుకున్నానండి ఆయన దగ్గర నుంచి. వాటికి సినిమాలకి ఏమీ సంబంధం లేదు. అవన్నీ చెప్తే ఈ కార్యక్రమం సరిపోదు. అంతటి మహోన్నతమైన వ్యక్తి, ఆయన ద్వారా నా మొదటి సినిమా నాకు లభించి ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించినందుకు నేను గర్వపడుతున్నాను, ఆనందిస్తున్నాను. మీ అందరికీ కూడా ఈటీవీకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఇంకొక 30 సంవత్సరాల వేడుక జరగాలని, ఆ వేడుకలో నేను మళ్ళీ ఇట్లా పాట పాడి మిమ్మల్ని అందరినీ అలరింపజేయాలని కోరుకుంటూ సెలవు. సో ఇవాల్టి మన కార్యక్రమంలో తదుపరి ఈటీవీ
ఈ స్వప్న సాకారం కావడానికి తన అసమాన సృజనతో అనుపమాన కార్యనిర్వహణతో నిరంతరం కృషి చేసిన సాహితీమూర్తి స్ఫూర్తి సుమన్ గారు. ఈటీవీకి నారు పోసి నీరు పోసి తీరుతెన్నలు నేర్పి తెలుగువారికి తిరుగులేని వినోదాన్ని అందించిన సుమన్ గారిపై ఒక వెరీ స్పెషల్ ఏవి ఇప్పుడు చూద్దాము. ఈటీవీ రామోజీరావు గారి మదిలో మెదిలిన కలైతే సుమన్ గారి మానస సరోవరంలో ఎగిసిన కళ. ఈటీవీ ఆయనకు ప్రాణం, ప్రణవం. పగలైనా రాత్రైనా, వేసవైనా వర్షమైన, చైత్రమైన కార్తీకమైన సుమన్ గారికి ఒకే ధ్యాస, ఒకే శ్వాస. ప్రతి క్షణం, ప్రతి కణం ఒకే తపన, ఒకే తపస్సు. అదే ఈటీవీ, ఈటీవీ, ఈటీవీ. అవును, ఇది అక్షరాల నిజం. ఈటీవీ మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూనే ఒక భావుకుడిగా, ఒక స్వాప్నికుడిగా ఈటీవీలో ప్రతి దృశ్యం ఓ కావ్యంలా ఉండాలని, ప్రతి వాక్యం రమణీయంగా సాగాలని తపించారు. సాహితీ దిగ్గజమైన కొండవీటి వెంకటకవి గారి శిష్యరికంలో తెలుగు సంస్కృత భాషల్లో పట్టుని ప్రావీణ్యాన్ని సంపాదించిన సుమన్ గారు ఈటీవీకి కథలు రాశారు, మాటలు రాశారు, పాటలు రాశారు, చిత్రాలు గీశారు, నటించారు, దర్శకత్వం వహించారు. ఎన్నని చెప్పాలి, ఎన్నని చూపాలి. ఆయన లక్షణమైన విలక్షణమైన బహుముఖ ప్రతిభ అనితర సాధ్యం. సుమన్ గారి అక్షరాలు పొందికగా ముత్యాలు పేర్చినట్లు మెరిసేవి. చిత్రాలలో రేఖలు రమ్యంగా మురిసేవి. తన పరిపూర్ణ ప్రతిభతో ఈటీవీకి నాంది మాత్రమే కాదు, పటిష్టమైన పునాది కూడా ఆయనే వేశారు. అంతరంగాలు, అనుబంధం, జీవితం, ఎండమావులు, కళంకిత, వసుంధర, లేడీ డిటెక్టివ్, స్నేహ, మౌనరాగాలు, విధి, కథాసుధ, ఎన్ని అద్భుతాలను ఆయన సృష్టించారో భగవంతుని పట్ల భక్తిని, అనురక్తిని చాటుకుంటూ శ్రీహరి స్వరాలు, సాయి సుమాలు రచించి అర్చించారు. పురాణాల పట్ల ప్రేమతో ఉషా పరిణయం, శ్రీకృష్ణ బలరామ యుద్ధం చిత్రీకరించి కథానాయకుడిగా నటించి చిన్ని తెరకు వన్నెలద్దారు. క్రమశిక్షణ కలిగిన సుమన్ గారి పర్యవేక్షణలోనే ఈటీవీ తెలుగు లోగేళ్లకు తరలి వెళ్ళింది. ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో గుడిగంటలా మోగింది. అపార ప్రతిభా సంపత్తి గల సుమన్ గారు అతి లేత వయసులోనే మనందరినీ విడిచి వెళ్ళిపోయారు. ఆ కలం కాలంలో కలిసిపోయింది. సగం ప్రయాణమైనా పూర్తి కాకముందే సాహితీ సూర్యుడు అస్తమించాడు. ఈటీవీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో సుమన్ గారు, మిమ్మల్ని మేము మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాం. హృదయం నిండా ప్రేమతో, అంతరంగం నిండా ఆర్తితో, అన్నిటికీ మించిన భక్తితో. ఎన్ని అద్భుతమైనటువంటి ధారావాహికాలను అందించారు, ఎన్నో మనోహరమైనటువంటి టైటిల్ సాంగ్స్ని అందించారు. వాటన్నిటికన్నా ముఖ్యంగా ఎంతో మందికి జీవనోపాధిని కల్పించారు సుమన్ గారు. యూ విల్ ఆల్వేస్ బీ దేర్ ఇన్ అవర్ హార్ట్స్. జై హో సుమన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ వేడుకలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని రెట్టింపు చేయడానికి ఒక ఫెంటాస్టిక్ డాన్స్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు రాబోతున్నారు లక్కీ భాస్కర్. బబుల్ గమ్ సినిమాలతో అందరి మనసుల్లోనూ చెరగని ముద్ర వేసినటువంటి మానసా చౌదరి. లెట్స్ వెల్కమ్ హర్.
చెబుతా. అప్సరసలు ఆమెలాగా అందంగా ఉండాలి అని తాపత్రయపడతారు. రాజహంసలు ఆమెలాగా సొగసుగా నడవాలి అని తహతహలాడతాయి. మిస్టర్ మజ్నూని, ఇస్మార్ట్ శంకర్ని, హరిహర వీరమల్లుని ఈమె ప్రేమలో పడేస్తే ఎంతోమంది ప్రేక్షకులు ఈమె ప్రేమలో కలమునకలయ్యారు. గ్లామర్ని గ్రామర్గా చేసుకున్నటువంటి సౌందర్య నిధి అగర్వాల్ ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఒక హై వోల్టేజ్ డాన్స్ పర్ఫార్మెన్స్తో. సో లెట్స్ వెల్కమ్ హర్. కతులతోటే కాదు కంటి చూపుతోనే చెప్పాలా. ఉలలా ఉలలా నవల గోపాల కిసుల ఆట కొస్తా ప్లీసు టైము నువ్వే చెప్పాలా. అరే దాదా దాదా రాజా దర్శి కొడతా మంచన్ హౌసు దర్వాజా చలో నీదే కాదా హనీ రోజా ఒళ్ళో కూడా విత్తా బిడ్డే పంజా ఇంటికే బస్తావో నటింటికే బస్తావో అడుగడితే హిస్టరీ రిపీట్స్. రాజమండ్రి నాగమంజరి మాయమ్మ పేరు తలబలోడు వేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి. కుర్చీని మార్చబెట్టి అద్దాల మేడలున్నాయే మేడ
30 వసంతాల వేడుకల ఉత్సవాల్లో ఇప్పుడు శ్రీ అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా కొంతమంది కళాకారులకి, సాంకేతిక నిపుణులకి మొమెంటోస్ ప్రదానం. శ్రీ అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. వారసత్వంగా వచ్చింది నటన అయినా వారసత్వంగా నిర్మాణాన్ని చేపట్టి తెలుగునాట విజయ బావుటాన్ని ఎగురువేసినటువంటి అగ్ర నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారు. నిబద్ధతకి, కార్యదక్షతకి అచ్చమైనటువంటి అర్థం ఆయన మంచి కథని ఎంచి తీసుకోవడం, అలాగే మంచి ప్రణాళికతో తెరకెక్కించడం, ప్రేక్షకుల ఆదరణ, అభిమానం పొందడం అల్లు వారికే చెల్లు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రగామి సంస్థల్లో ఒకటైనటువంటి గీతా ఆర్ట్స్ అధినేత, చక్కటి అభిరుచి కలిగినటువంటి స్టార్ ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. శ్రీ అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా మొమెంటోని అందుకోవడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము సనా గారిని. తపన, ఘనమైనటువంటి నటన రెండూ ఉన్న సన, భాగవతంతో సహా అనేక సీరియల్స్లో ఆమె భాగస్వామి. మన ఈటీవీ ఫ్యామిలీ మెంబర్ సనా గారికి స్వాగతం అండ్ శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సనా గారు. తదుపరి చిరంజీవి మాధవ్ గారు. దర్శకత్వం ఆయనకి ఆరో ప్రాణం. అమ్మతో ప్రారంభించి ఎన్నో సీరియల్స్కి నమ్మలేనంత బాగా దర్శకత్వం వహించినటువంటి చిరంజీవి మాధవ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము శుభాకాంక్షలతో. కంగ్రాచులేషన్ సార్. అలాగే శిల్పా చక్రవర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పేరులో చక్రవర్తి అని ఉన్న ఈటీవీ పట్టపురాణంలోనే ఈమె కూడా ఒకరు. ఎన్నో ఈటీవీ షోస్ కి యాంకర్ గా, నటిగా సేవల్ని అందించినటువంటి శిల్పా చక్రవర్తికి ఇదే మా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్ శిల్ప. తదుపరి శ్రీ శివారెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు రిసీవ్ ద మొమెంటో. ఈటీవీ కామెడీ గ్యాంగ్లో ముఖ్యమైనటువంటి మెంబర్ మిమిక్రీ శివారెడ్డి గారు. ఎన్నో కార్యక్రమాలకి యాంకర్గా, యాక్టర్గా ప్రశంసల్ని అందుకున్నారు శివారెడ్డి గారు. వారికి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్ శివారెడ్డి గారు. నెక్స్ట్ శ్రీ జొన్నవితుల రామలింగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు రిసీవ్ ద మొమెంటో. ఆయన పాటలు తెలుగునాట ఏ దేవాలయానికి వెళ్ళినా వినిపిస్తాయి. ఆయన మాటలు ఇది కదా మంచి హాస్యం అంటే అని అనిపిస్తాయి. ఈటీవీతో చిరకాల అనుబంధం కలిగినటువంటి తెలుగు వేదకవి, శతకకర్త జొన్నవితుల రామలింగేశ్వరరావు గారు. మా అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికీ నమస్కారం. కొన్ని ఎమోషనల్ జ్ఞాపకాలు రామోజీరావు గారికి నాకు మధ్యన కొన్ని జరిగిన సందర్భాలు 2006 నుంచి ఆయన పరమపదించిన సంవత్సరం క్రితం వరకు నేను ప్రతి సంవత్సరం ఆయన కలిశాను. మొదట మేము కలిసినప్పుడు 1.5 hours మాట్లాడి ఆయనతో భోంచేసిన తర్వాత ఆయన ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఎప్పుడు నన్ను కలవాలన్నా నువ్వు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మనం కలవచ్చు అన్నారు. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఇంచుమించుగా ఆయన్ని వెళ్ళి కలిసేవాడిని. ఏంటంటే ఆయనతో కాసేపు కూర్చుంటే చాలు అన్న ఒక కోరిక కలుగుతుందన్నమాట. అంత బాగా మాట్లాడతారు, అంత బాగా చెప్తారు. ఒక్కోసారి నన్ను చివాట్లు కూడా పెట్టేవారు. ఏదో నేను ఒక సభలో మాట్లాడింది ఏదో గుర్తుండి ఎందుకు అట్లా మాట్లాడావు అని నన్ను హెచ్చరించారు. అంటే అంత చనువు ఉండేది. ఒకసారి ఆ చనువు తీసుకుని ఏమండి మీ మీద ఏ పుస్తకం రాయనివ్వరు, ఏ సినిమా తీయనివ్వరు, ఒక వెబ్ సిరీస్ లాంటిదన్నా మీతో తీస్తే బాగుంటుంది కదా అని ప్రస్తావించినప్పుడు నా మీద అటువంటి తీయడం కానీ ఎవరు పుస్తకం రాయడం కానీ నాకు ఇష్టం లేదు. దానికి లాజిక్ చెప్పండి. మీరు సాధించినది ముందు తరాలకి ఎలాగ అందించటం. నేను అంత సాధించానని నేను అనుకోవట్లేదయ్యా, వాళ్ళు అనుకుంటున్నారు. ఇలాగా దాన్ని ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం కాదు. నేను ఆయన జీవితాన్ని ఆయన ప్రారంభించిన దగ్గర నుంచి ఎక్కిన ఎత్తులు ఆయన ఎలా సాధించారు, ఎలా ఆలోచించారు, ఇవన్నీ ఏదో ఒక రూపంలో ప్రజల్లో కలకాలం ఉండాలి కదా అనే తాపత్రయం. కానీ ఆయన దృక్పథం విడిగా ఉండేది. కల్చరల్గా వారి తర్వాత కిరణ్ గారు వారి ఫ్యామిలీ ఆ కల్చర్ని అలాగే తీసుకెళ్తూ, చిన్నదైనా కూడా ఒక ఉపమానం చెప్పాలంటే ఈ మధ్య లాస్ట్ సమ్మర్లో కిరణ్ గారు నాకు మామిడికాయలు పంపించారు. సీజన్ అంతా తిన్న మామిడికాయల్లో అది బెస్ట్ మామిడికాయ కనిపించి నేను వారికి ఫోన్ చేసి ఎంత బాగున్నాయండి, ఎప్పుడు పంపించడం మర్చిపోకండి ప్రతి సంవత్సరం, ఎక్కడి నుంచి అంటే వారి తోటలో నుంచి పంపించారు. ఇలాగా ఒక సంస్కృతిని కూడా వాళ్ళు ఆ సంస్కారాన్ని కూడా సాగిస్తూనే రామోజీరావు గారు లాగా
ఇది కలకాలం ఇలా ఉండాలని, అనేక వసంతాలు జరుపుకోవాలని నేను వారిని, వారి కుటుంబ సభ్యుల్ని, ఈటీవీలో పనిచేసే వారందరినీ నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూర్యకాంతిని శుభ్రమైనటువంటి గ్రీన్ ఎనర్జీగా మార్చడంలో గత 16 ఏళ్లుగా ముందంజలో ఉంది ట్రూజాన్ సోలార్. 2 లక్షల సంతోషకరమైన కస్టమర్లు, 350 మందికి పైగా ఇన్హౌస్ టీంతో ప్రతి ఇంటికి, ప్రతి కమర్షియల్కి మరియు ఇండస్ట్రీకి నమ్మదగినటువంటి సోలార్ సొల్యూషన్స్ అందిస్తోంది ట్రూజాన్ సోలార్. థ్యాంక్ యూ సో మచ్ ట్రూజాన్ సోలార్. జబర్దస్త్ బలగం నుండి మన ముందుకి మనందరి ఫేవరెట్ అయినటువంటి 3 స్టార్ కమెడియన్స్ రాబోతున్నారు. వాళ్ళల్లో 2 డైరెక్టర్స్ కూడా అయ్యారు, వేణు వండర్స్ అండ్ ధనాధన్ ధనరాజ్. ఇంకొకరేమో చీర కట్టి అదరగొట్టినటువంటి చమ్మక్ చంద్ర. ఈ 3 హిలేరియస్ కిట్ తో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చూసావా ఈ సెలబ్రేషన్స్ లో ఎంత ఎనర్జీ ఉందో? అవును. ఈటీవీకి మాకున్న అనుబంధం చెప్పన, చిన్నప్పటి నుంచి ఈటీవీ చూస్తూ పెరిగాను, పెద్దయ్యాక ఈటీవీలో పనిచేస్తూ ఎదిగాను. నా అనుబంధం ఏంటో చెప్పనా? పొద్దున్నే సూర్యకిరణాలు పడకపోయినా నేను బతకగలను గాని ఈటీవీలో వచ్చే శ్రీ ఉషా కిరణాలు వినపోతే నేను చచ్చిపోతాను. ఆపుతారా మీ స్వరాభిషేకం? పాడుతా తీయగాలు ఇప్పుడే వచ్చి అప్పుడే భజన స్టార్ట్ చేశారంట్రా. భజన కాదు, ఇది ఎమోషన్. ఆ ఈటీవీని చూసారా, మా ఇంటికి శాంతి నివాసం అని పేరు పెట్టుకున్నాం. ఆ శాంతి నివాసంలో మా అమ్మ వసుంధర అయితే మా నాన్న జై కిసాన్, మా అమ్మ స్నేహ అయితే మా నాన్న అన్నదాత, మా అమ్మ అందం అయితే మా నాన్న బంధం రా, మా అమ్మ లేడీ డిటెక్టివ్ అయితే మా నాన్న రియల్ డిటెక్టివ్. అలా మా అమ్మ నాన్న అనురాగంతో, మనసు మమతతో, అంతరంగాలు లేకుండా మార్గదర్శిలో డబ్బులు తీసుకొని సెటిల్ అయిన ఫ్యామిలీ రా మాది. అంతెందుకు, ప్రియా పికిల్స్ తో ఒక ముద్ద దిగుండా మా రోజు గడవదురా. ఆ రామోజీరావు గారి ఆశీస్సులు ఎప్పుడు మా మీద స్వాతి చినుకుల్లా పడుతుంటాయిరా. అదిరా మా ఈటీవీ బంధం. నాది విను. జబర్దస్త్ లాంటి మా ఫ్యామిలీలో మా అమ్మ ఒక స్టార్ మహిళ. ఒక రోజు దీపావళి పండక్కి పటాసులు కొనుక్కోవడానికి డబ్బులు లేవంటే మా నాన్న జీన్స్ లో డబ్బులు లేవు, క్యాష్ లేవు అని చెప్పి నాకు మల్లెమాల దండేసి హైదరాబాద్ పంపిస్తే నేనేమో పోవే పోరా, నా షో నా ఇష్టం అనుకుంటూ కనిపించే ప్రతి ఒక్కరితో ఢీ కొట్టుకుంటూ వావుగా నిలబడ్డాను. ఆపడ్రా మీ ఘంటారావం. అరే ఈ ప్రోగ్రామే గంట సేపు రా. మీరే గంటలు మాట్లాడితే తక్కిన ప్రోగ్రామ్ వాళ్ళు ఏం చేయాలరా? నర్మయ్ ఏం మాట్లాడుతావు? నేను డైరెక్టర్ని. నేను డైరెక్టర్ని. మీరు బయట డైరెక్టర్ రా, ఈ స్కిట్ కి నేనే డైరెక్టర్. ఇది చమ్మక్ చంద్ర స్కిట్ రా. కంటెంట్లోకి వెళ్దాం ప్లీజ్. పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కావాలా, టెండర్ పెడితే ఎట్టా బేబీ, ఊపై ఒళ్ళే భూగోళం మదిరేలా కథం తొక్కాలే. ఏంటి నేను నీతో పాటేసుకుందాం అంటే నువ్వు దాన్ని వాటేసుకుంటున్నావు? నిజం చెప్పు, ఎప్పటి నుంచి సాగుతుంది ఈ వ్యవహారం? ఒసేయ్ నువ్వు ఉండానయ్యా అన్నయ్య. చెప్పు, ఎప్పటి నుంచి సాగుతుంది? ఏ నేను బాలేనా? చబ్బిగా చపాతీ ముద్దలాగా బానే ఉన్నాను కదా. మొగుడిని పట్టుకొని అన్నయ్య అంటావా? చెయ్యి వదిలితే చాలు మొగుడిని మర్చిపోతావు. మతి మరుపుదానా. నువ్వు నా మొగుడివా? నేనే నీ మొగుడినే. ప్రూఫ్ ఏంటమ్మా? కర్మ, రోజు పొద్దున తిరిగి ఒకసారి ప్రూఫ్ చూపించాల్సి వస్తుంది. చూడు 36, 26. ఏమండి నన్ను క్షమించండి. ఏంట్రా ఇది? ఏంటి కర్మ చూసారా? ఏ భార్య అయినా మొహం చూసి గుర్తుపడుతుంది, ఇది డిక్కి చూసి గుర్తుపడుతుంది. అదేరా నీ బలగం. నోరు మూయరా. రాఘవం. సారీ అండి. నోరు మూసుకో, లోపలికి వెళ్ళు. ఈ మతిమరుపు పెళ్ళంతో చచ్చిపోతున్నాను సుఖీబో. ఇందులో పెద్ద టార్చరే ఉంది అన్నదాత. చెప్పు. మీ ఆవిడికి మతిమరుపు అని తెలిసి, మా ఆవిడికి రేచీకడని తెలిసి ఇద్దరం కలిసే కదా ఆదర్శ వివాహం చేసుకున్నాము. ఆదర్శమా ఆవకాయ? ఆస్తుల కోసం చేసుకున్నారు మీరు. అయినా నీలాంటి రోకలికి ఇలాంటి అందమైన ఫిగరు, అలాంటి రోలుకి అలాంటి అందమైన ఫిగర్ దొరకడమే ఎక్కువ. నోర్మోయ్, లోపలికి వెళ్ళి వంట వండిపో. హలో
రిపోర్ట్ పంపించకండి, మీ ఆవిడని పంపించండి. మా ఆవిడని చూసి నేను స్కానింగ్ చేసి చెప్తా ప్రాబ్లం ఏంటో. ఏమండి మీరు మా పక్కింటికి రెంట్కి వచ్చినటువంటి సైక్రియాటిస్ట్ కదా? అవును, నా పక్కన ఉండేది మీరే కదా. అభిసారిక అన్నదాత. సుఖీ భవ. థ్యాంక్ యూ. ఆశీర్వదించలేదు, నా పేరే సుఖీ భవ. సుఖీ భవా. సుఖీ బాబా, అభిసారిక గారిని చాలా జాగ్రత్తగా చూసుకో. అలాగే మార్కెట్ కూరగాయలకు వెళ్తున్నాం. ఏమండి, నేను మీకోసం మల్లెపూలు పెట్టుకొచ్చాను. ఎలా ఉన్నాయి చెప్పండి? నా కోసం? అబ్బా, వాసన చూడండి ఎలా ఉన్నాయి. గుమగుమలు. ఓ కలంకిత, వాడు నీ మొగుడు కాదు, నీ మొగుడు మార్కెట్కి వెళ్ళాడు కలంకిత. వాడు నా మొగుడు కాకపోతే నీ మొగుడా? నా మొగుడా? మేమిద్దరం అన్యోన్యంగా దాంపత్యం చేసుకుంటుంటే చూడలేకపోతున్నావా? నేనా? ఇదిగో సుఖీ బాబా, మర్యాదగా ఉండు. మీరు రండి, లోపల అక్కడ చూపిస్తా మీకు. అన్నదాత, ఏం చేస్తున్నావు అన్నదాత? మార్కెట్ లో లేత మునక్కాయలు కొన్నాను. ఆ లేత ములక్కాయని మడిచి ఆ సంచిలో పెట్టుకుని తొందర రా అన్నదాత. ఏంటి సుఖీ బాబా, ఏమైంది? మీ ఆవిడ బంగారం ఎత్తడేం కాదు, ఎత్తడేం కాదు. ఆ సైకియాట్రిస్ట్ వచ్చాడు కదా ఒకడు, వాడితో ఏదో చూపిస్తానని లోపల తీసుకొని వెళ్ళింది. ఏంటంటే లోపల తీసుకెళ్తా? వచ్చారా? బయటికి రా, బయటికి రా నువ్వు. ఏకలు వేసిన కౌగిలే వదలను వాకిలే పిలిచిన. ఊపి చాలు, వాంతో డాన్స్ చేస్తావంటే నేను నీ మొగుణ్ణి. 36, 26. ఏమండి, మీరే నా మొగుడు. తప్పు జరిగిపోయింది. తెలుసుకున్నావు కదా, ఇలా పక్కుండు. మా ఆవిడతో డాన్స్ చేస్తావేంట్రా నువ్వు? మీ ఆవిడతో డాన్స్ చేశాను నువ్వు అనుకుంటున్నావు. ఒక సైకియాట్రిస్ట్ గా ఒక పేషెంట్ తో డాన్స్ చేశాను నేను అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళగానే మీ ఆవిడకి మతి మూర్పి ఉందని నాకు అర్థమైంది. ఆ విషయం మీ ఆవిడకి చెప్దాం అనుకుంటే మీ ఆవిడ బ్రెయిన్ షేక్ అవుతుంది, బాడీ షాక్ అవుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళది చాలా సున్నితమైన మనసు. మీ ఆవిడకు ఒక ప్రపంచం ఉంటది. ఆ ప్రపంచంలో నేను వెళ్ళా, ఆవిడతో కొద్దిగా ట్రావెల్ కూడా చేశాను. ఓ నీ అబ్బా ఆపరదే. సుఖీ బాబా, ఏం మాట్లాడుతున్నాడు వీడు? సూర్యుని చంద్రుడు చూపించి ఇదిగో ఈ ప్రపంచంలో ఇలా తీసుకొచ్చా. మీరు తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ ప్రపంచంలో నేను ఎక్కడెక్కడ తిరిగేదాను. నువ్వు ఏ ప్రపంచానికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇది నా ప్రపంచం, నా ప్రపంచం. ఇది బానే ఉంది. మీరు మానసిక రోగిలా ఉన్నారు. వీడు మానసిక రోగి కాదు, వీడి ఒంట్లో ఇంకా చాలా రోగాలు ఉన్నాయి. నా పిల్లానికి మతి మరుపు లేదు కాబట్టి నేను సేఫ్. నువ్వు డిక్కీపీడియా చూపించుకుంటూ పో. ఒసేయ్, ఇలా వెళ్తే అది గుర్తుపట్టదు. ఒసేయ్, ఎక్కడున్నావు నువ్వు? ఓనర్ గాడు ఒకడు 3 రూములు కట్టించాడు గానీ ఒక్క బాత్రూమ్ కట్టించాడు. నాకేమో రే చీకటి, ఈ బాత్రూమ్ ఎత్తుకోవడమే సరిపోతుంది. 1 2 3 దొరికింది. అమ్మా, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇదే మా ఇల్లు. మా తింగర్ది టాయిలెట్కి వెళ్ళి 1/2 గంట అవుతుంది, ఇంకా రాలేదేంటి? సత్యవతి లోపల లేదు. అన్నదాత గారు, అన్నదాత. ఏంటండి సుఖీ బాబు గారు, చెప్పండి. మా ఆవిడ టాయిలెట్ కని వెళ్ళింది. టాయిలెట్ లో లేదు. మీ ఇంట్లో ఏమైనా ఉందా? మా ఇంట్లోకి ఎందుకు వస్తుందండి? నేను అభిసారిక అనుకున్నావా? ఎవరు ప్రపంచం పడితే ఆ ప్రపంచం వెళ్ళడానికి. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటది? సేమ్ సాంగ్, సేమ్ స్టెప్స్. వైఫ్ చేంజ్. దానికైతే రే చీకటి కనపడదు, వదిలేద్దాం. నువ్వు చెప్పాలి కదా, డాన్స్ చేసేది మీ ఒగుడుతో కాదు నాతో అని. ఎందుకు చెప్పలేదు? చెప్పలేదురా నువ్వు? ఎలా చెయ్యావురా నువ్వు? కట్టుకున్న వాడిని వదిలేసి కట్టుకున్నోడిని కొడతావేంటే పిచ్చిదానా? మిమ్మల్ని కొట్టానండి, క్షమించండి. ఇక్కడ దస్తే నువ్వు అక్కడ ఉన్నావు. చెప్పాలి కదా. మీ ఆవిడతో డాన్స్ చేశాను నువ్వు అనుకుంటున్నావు. ఒక సైకియాట్రిస్ట్ గా ఒక పేషెంట్ తో డాన్స్ చేశాను నేను అనుకుంటున్నాను. సేమ్ డైలాగ్. మీ ఆవిడ నా దగ్గరికి రాగానే నీ దగ్గరికి అనకూడదు, నీ గదిలోకి రాగానే అనాలి. ఏముందిలే సుఖీ బాబా, 2 ఒకటే.
మీ ఆవిడకి రేయి చీకటి అని తెలిసింది. ఏవండి సత్యావతి గారు మీకు రేయి చీకటి అని చెప్దాం అనుకుంటే మీ ఆవిడ బ్రెయిన్ షాక్ అవుతుంది, బాడీ షేక్ అవుతుంది. తనకంటూ ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో నేను వెళ్ళా. ఎందరి ప్రపంచంలోకి వెళ్తావురా నువ్వు? ఆ తర్వాత ఏముంటుంది? ఆ ప్రపంచంలోకి వెళ్ళి వాడు సూర్యుడిని చంద్రుడిని చూపిస్తాడు వాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎప్పుడు చూసినా రే చీకటి పొగందానా అని తిడుతూ ఉంటారు గాని ఒక్కసారైనా నాకుంటూ ఒక ప్రపంచం ఉందని ఆయనలో గుర్తించారా? నా ప్రపంచంలోకి వచ్చారా? మీరే కాదు, అసలు ఈ ప్రపంచంలో మగవాళ్ళు ఏ పిల్ల ప్రపంచంలోకి రారు. వేరే వాళ్ళు వస్తారేమో ఫీల్ అవుతారు. ఆడవాళ్ళది అరిటాకు లాంటి సున్నతమైన మనసు బ్రదర్. ఆ అరిటాకు మీద మనం కూల్గా భోజనం చేయాలి, కానీ ఆ అరిటాకు మీద ఎక్కి తొక్కేస్తే ఎలా? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు? రామంతపూర్కి వెళ్ళాను, రాత్రి ఇక్కడికి వచ్చాను. భోంచేద్దారండి, చల్లారిపోతుంది. ఎక్కడికే? వాడు నీ మొగుడు కాదు. పతివ్రత చెయ్యి పట్టుకున్నావురా? పతివ్రతలే ఉలిక్కి పడతారా నన్ను చూసి? పతివ్రత కాదు నువ్వు, నా పిల్లని నేను నీ మొగుడిని. కావాలంటే చూడవే. ఏమండి నన్ను క్షమించండి. అది భోజనం అనగానే అలా పరిగెడుతున్నావు ఏంట్రా నువ్వు? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా బ్రదర్. చల్లారక ముందే వేడిగా తినేయాలి. చల్లారక ముందే తినాలి. తెల్లార్లు తినేటట్టున్నావు నువ్వు. రే ఇక్కడ ఉన్నాడు వీడు. వెళ్ళాం పదరా. నేను రాను, వాళ్ళిద్దరు ప్రపంచంలోనే ఉంటా. నేను రాను. అసలు మీరెవరు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎర్రగడ్డ హాస్పిటల్ మెంటల్ వీడు. నేను రాను, వీళ్ళిద్దరు ప్రపంచంలోనే ఉంటా. ఆయన ప్రపంచంలోకి ఒక్కసారి వెళ్ళి వచ్చేద్దాం. ఏమండి మీ భార్యను పంపిస్తే ఒక్కసారి అలా పట్టుకెళ్ళి రేపు సాయంత్రం పంపించేస్తాం. మీ పిల్లల్ని పంపించండి సార్. ఏంట్రా పంపించేది? ఏమన్నా చాక్లెట్ అడుగుతున్నావు? పిల్లోడు అడిగేట్టు ఏమైతే సార్? అలా తీసుకెళ్ళి ఇలా తీసుకొచ్చేస్తా. ఆ ప్రపంచంలోకేగా. అదే సూర్యుని చంద్రుని చూపిస్తావుగా. అంతకు మించి. మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ తెలుగు నేల జానపదాలకి పుట్టినిల్లు. ఆ జానపద గీతాల రూపుని ఊపుని ఒడిసిపట్టినటువంటి ఒక గాయని ఇప్పుడు మన ముందుకి చిందుకి రాబోతున్నారు. షీ ఇస్ ఫోక్ క్వీన్ మంగ్లీ. ఊర్రూతలోపేటువంటి ఆమె పాటకు ఉప్పెన లాంటి మరో అందాల రాసి ఆట తోడైతే జబర్దస్త్గా ఎంటర్ అయ్యి రంగమ్మత్తగా ప్రమోట్ అయ్యి దాక్షాయినిగా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన ద వెరీ టాలెంటెడ్ అనసూయ. సో ఒకరిది పాట, మరొకరిది ఆట. జస్ట్ వాచ్ ద మ్యాజిక్. వాడు నడిపే బండి రాయలు ఎన్ఫీల్డ్, వాడి
హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది. టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది. నా బైకే ఎక్కాబంటే ఇక బ్రేకే వద్దంటుంది. నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. Come on baby, let's go on the bullet. On the way లో పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet. On the way లో పాడుకుందాం duet. పక్కన మాణిక్యమయ్యి
30 వసంతాల ఉత్సవాల్లో మరికొన్ని మొమెంటోస్ ని ప్రెజెంట్ చేయడానికి అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జేడి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక హీరోగా, అలాగే ప్రతినాయకుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో రోల్స్ ని పోర్ట్రే చేసినటువంటి మా జేడి చక్రవర్తి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే శ్రీ శివాజీ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఎడిటర్ గా కెరియర్ ని ప్రారంభించి యాంకర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి హీరోగా సక్సెస్ ని సాధించి ఈటీవీ విన్ 90s తో వర్సటైల్ ఆర్టిస్ట్ గా అందరి మన్ననల్ని పొందినటువంటి మిస్ అయ్య కాదు మంగపతి శివాజీ గారికి స్వాగతం పలుకుతున్నాము. మొమెంటోని అందుకోవడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఈటీవీతో అనుబంధం ఉన్న జ్యోతిరెడ్డి గారు. మొదటి రోజు నుండి ఈటీవీలో నటిగా, నర్తకిగా ఎన్నో కార్యక్రమాల్లో అలాగే ధారావాహికాల్లో నటించినటువంటి జ్యోతిరెడ్డి గారికి ఇదే మా శుభాకాంక్షలు. రసూల్ గారిని మొమెంటోని అందుకోవడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మనసుకి హత్తుకునేటువంటి ఈటీవీ సీరియల్స్ ని మనోహరంగా డైరెక్ట్ చేసినటువంటి రసూల్ గారు, ఇదే మీకు మా అభినందనలు. దర్శకరత్న దాసనారాయణరావు గారి అభిషేకం సీరియల్ కి 4000 ఎపిసోడ్లకి పైగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేసిన చరిత్ర సృష్టించినటువంటి తాండవ కృష్ణ గారు. మాధవపెద్ది సురేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మెలోడీస్ కి మారుపేరుగా నిలిచి ఎన్నో ఈటీవీ ధారావాహికాలకి సంగీత దర్శకత్వం వహించినటువంటి మాధవపెద్ది సురేష్ గారికి ఇదే మా స్వాగతం. పల్లవి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. పల్లవి గారు భార్యమణి, ఆడదే ఆధారం సీరియల్స్ లో హీరోయిన్ గా ఇంటింటా పేరు తెచ్చుకున్నటువంటి ఈటీవీ నటీమణి పల్లవి గారికి మా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. జేడి చక్రవర్తి గారు, మీరు మెల్లిమెల్లిగా ఈశాన్య మూల వైపు వెళ్తున్నారు. సెంటర్ ఆఫ్ ద స్టేజ్కి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఈశాన్య ఆట వెళ్ళిపోతున్నారు మీరు ఇటు. జేడి చక్రవర్తి గారికి తలా ఒక మైక్ తీసుకొని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హలో అండి, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఒక ఇన్సిడెంట్ ఐ వాంట్ టు షేర్ అండి. రామజీరావు గారు, నేను మెడ్రాస్ వెళ్తున్నాం అండి ఫ్లైట్లో. నేనేమో బిజినెస్ క్లాస్లో ఉన్నాను, ఆయనేమో ఎకానమీలో లాస్ట్లో కూర్చున్నారు. నేను చాలా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యాను. ఫ్లైట్ దిగిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అదేంటి సార్ మీరు బిజినెస్ క్లాస్లో ఎక్కొచ్చు కదా అని. ఆయన ఎక్కడ ఎక్కినా కూడా మెడ్రాస్లోనే దిగుతుంది కదండి అన్నారు ఆయన. కాకపోతే చిన్న విషయం ఏంటంటే అండి, నేను బిజినెస్ క్లాస్లో ఎక్కింది మీ డబ్బుతోనేనండి. ఐ సో విష్ యు వర్ పార్ట్ ఆఫ్ దాట్. అంటే కిరణ్ గారు మీకు గుర్తుండాలి, హీ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ ఎ రెడ్ కలర్ సూట్ కేస్ అండి. ఆల్వేస్ వెన్ ఎవర్ ఐ సీన్ హిమ్, సార్ ఏంటి సార్ రెడ్ కలర్ సూట్ కేసులు అంటే ఏంటి, ఇస్ ఇట్ అ సింబాలిజం ఫర్ అ క్యాష్ అన్న. అది తప్ప అన్ని పెట్టుకు తిరుగుతానండి నేను. అండ్ హీ వాజ్ సచ్ అ సింపుల్ పర్సన్ అండి. ఐ సో విష్ he was here to see this. and నాకున్న గ్రేటెస్ట్ ప్లెజర్ ఏంటంటే ఈటీవీ పెట్టినప్పుడు ఫస్ట్ ట్రైలర్ వాజ్ గులాబీ. సో ఐ ఆల్వేస్ ఫీల్ హై. అప్పుడే 30 years అయిపోయిందా, ఇట్స్ ఆల్మోస్ట్ 30 years అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి హియర్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈటీవీ మొదలుపెట్టినప్పుడు నేను పరిశ్రమకు వచ్చానండి, హైదరాబాద్. నేను ఇప్పటికీ ఊరు వచ్చి 30 సంవత్సరాలు అయింది. చాలా ట్రై చేశాను ఈటీవీలో జాబ్ కోసం, కానీ సహదేవరావు గారు నన్ను రిజెక్ట్ చేశారు ఎడిటర్గా. ఇంకా తర్వాత వేరే చోట్ల పనిచేశాను. కానీ ఇదే కంపెనీలో పాడుతా తీగ అనే సినిమాతో మొదలుపెట్టి దాదాపు 6 సినిమాల దాకా చేశానండి. బేసిక్గా నేను రామోజీరావు గారికి అభిమానిని. ఆయన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా, ఏదో మా ఫ్యామిలీలో ఒక మనిషిని మాట్లాడితే ఎలా అయితే మనకు కోపం వస్తుందో, ఆయన ఒక శక్తి, మహాశక్తి. ఆయన గురించి మాట్లాడే స్థాయి ఎవరికీ ఉండదు, ఒక భగవంతుడి తప్ప. ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించడానికి వచ్చి ఎన్నో సంస్థలను ఏర్పాటు చేసి లక్షలాది మందికి అన్నం పెట్టిన ఆ మహనీయుడి గురించి ఒక్క చెడ్డ మాట మాట్లాడినా తట్టుకోలేకపోయేవాడిని. నాకు సంబంధం లేదు, వాస్తవంగా రామోజీరావు గారికి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఏంటంటే మనకి కొంతమంది వ్యక్తులు ఆదర్శంగా ఉంటారు కాబట్టి వారి గురించి ఎవరన్నా మాట్లాడినప్పుడు కనీసం వారి ద్వారా తిన్నటువంటి ఆ మెతుకుల మీద గౌరవాన్ని చూపాల్సిన బాధ్యత ఉంటుందని ఫీల్ అయ్యేవాడిని. అయితే రామోజీరావు గారితో నాకున్న ఒకే ఒక చిన్న పరిచయం 2014లో పిఎం స్వేరింగ్ సెరమనీకి నేను అక్కడ రామోజీరావు గారిని తీసుకెళ్ళి
ఆయనకి ఇచ్చినటువంటి సీట్లో కూర్చోబెట్టేటటువంటి ఒక అదృష్టం నాకు వచ్చింది ఆ రోజున. సో చాలా గొప్పగా అనిపిస్తుంది ఆయన చూసినప్పుడల్లా, ఆయన గురించి విన్నప్పుడల్లా. ఇప్పుడు కూడా ఈ సినిమా ద్వారా, ఈ కంపెనీ ద్వారా నేను ఇంకో సినిమా కూడా నిర్మిస్తూ ఉన్నాను. సో చాలా సంతోషంగా ఉంటుంది. ఈ సందర్భంలో వారు ఉంటే ఇంకా బాగుంటుందని అనిపించేది, కానీ సో ప్రకృతి మనందరం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ మనం ఉన్నా లేకపోయినా కొన్ని తరాల వరకు రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది ఈ భూమి మీద. ఆయన పేరు ఉంటుంది, ఆయన వారసులు ఆయన పేరు నిలబెడుతూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ అందరికీ థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ. థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ జేడి చక్రవర్తి గారు. థ్యాంక్ యూ. ఈరోజు మా కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా నటకిరీటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము కొన్ని మొమెంటోస్ని అందించడానికి. ఆయన మనల్ని కడుపుబ్బా నవ్వించగలడు, మనసారా ఏడిపించగలడు. వెండితెర మీద ఆయన ముద్ర ప్రత్యేకం. ఆయనని అపారంగా, ఆప్యాయంగా అభిమానిస్తుంది ప్రేక్షక లోకం. 45 సంవత్సరాలు పైబడి సుదీర్ఘ ప్రయాణంలో విభిన్నమైనటువంటి భాషల్లో 200కి పైగా చిత్రాలు, అలాగే ఆయన నటనానుభవం అపారం. నట కిరీటిగా తెలుగు వారికి చిరపరిచితం. స్వాగతిద్దాము శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇదే మీకు మా ఆత్మీయ ఆహ్వానం. లేడీస్ టైలర్ ఏప్రిల్ 1 విడుదల, చెప్పుకుంటూ పోతే ఎన్ని 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 సినిమాలో మా రాజేంద్ర ప్రసాద్ గారివి. మరి వారి చేతుల మీదుగా ఇప్పుడు కొన్ని అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్. పృథ్వీతేజ గారిని వచ్చి అవార్డుని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈయన కళానికి పదునెక్కువ, ఈయన కథలకి బలం ఎక్కువ. ఎంతో కాలం నుంచి ఈటీవీకి రైటర్గా ఎనలేని సేవల్ని అందిస్తున్నటువంటి పృథ్వీతేజ గారు, మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. జరాల్ గారిని వచ్చి అవార్డుని అందుకోవాల్సిందిగా. ఎవరైనా వేదిక మీద ఉండే వాళ్ళకి కింద ఉండేటువంటి వాళ్ళు ఈలలు వేస్తారు, కానీ మా రాజేంద్ర ప్రసాద్ గారు ఈ స్పెషల్. జరాల్ గారు కంగ్రాచులేషన్స్ అండి. ఈయన ఒక క్రియేటివ్ జీనియస్. 1995 నుండి ప్రారంభించి ఈటీవీలో ఎన్నో సీరియల్స్కి దర్శకత్వం వహించినటువంటి గోల్డెన్ డైరెక్టర్ జరాల్డ్ గారు. శ్రీ యాటా సత్యనారాయణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. యాటా సత్యనారాయణ గారు అండ్ అలాగే నవీనా గారు, బోత్ ఆఫ్ దెమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒకరు డైనమిక్ డైరెక్టర్, మరొకరు డాజ్లింగ్ యాక్ట్రెస్. ఈటీవీకి స్వర్ణ ఖడ్గం లాగా నిలిచినటువంటి శ్రీ యాటా అండ్ శ్రీమతి నవీనా. కంగ్రాచులేషన్స్. మల్లేని రాధాకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు రిసీవ్ ది మొమెంటో. ఎనలేని ప్రతిభతో ఈటీవీ స్వాతి చినుకులు సూపర్ హిట్ చేసినటువంటి రాధాకృష్ణ మల్లేని గారు ఇంకా ఎన్నో సీరియల్స్కి దర్శకత్వం వహించారు. వారికి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. సాయిబాబా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నిర్మాతగా సినీ పరిశ్రమలో రాణించి ఈటీవీతో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించి ఎన్నో ప్రోగ్రామ్స్ ని రూపొందిస్తున్నటువంటి మీటియార్ సంస్థ సాయిబాబా గారికి ఇదే మా శుభాకాంక్షలు. బుర్రా సాయిమాధవ్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. కళారంగంలో కర్ర పెత్తనం కన్నా బుర్ర పెత్తనం మిన్న అని నిరూపించినటువంటి బుర్రా సాయిమాధవ్ గారు ఈటీవీతోనే టెలివిజన్ రంగంలో అడుగుపెట్టి చిత్రసీమలోనూ అగ్ర రచయితల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. సాయిమాధవ్ గారు, ఇదే మీకు మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సభా సరస్వతికి నమస్కారం. ఈటీవీ 30 సంవత్సరాల పండగ సందర్భంగా ఈ విధంగా మీ అందరినీ కలుసుకోవటం నా అదృష్టం. ముందుగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం లెవెల్కి పెంచినటువంటి దిగ్దర్శకుడు రాజమౌళి గారికి, సోదరుడు నానికి, అట్లాగే మా బావ అల్లు అరవింద్ గారికి, ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, ఇంకా అనేక మంది దేశత గారికి, అందరికీ ఇక్కడ ఉన్నటువంటి మా బాబు మోహన్కి అందరికీ కూడా నమస్కారం. మనం గుర్తు చేసుకోవాల్సింది ఈటీవీ మీ అందరికీ ఒక చిన్నది. ఉషా కిరణ్ మూవీస్లో హీరో అయిన నేను, ఉషా కిరణ్ మూవీసే నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తే చివరికి నా షూటింగ్ దగ్గరికి సుమన్ వచ్చేవాడు. అట్లాగే పెద్ద ఆయన రామోజీరావు గారు ఎన్ని నేర్పారు, ఎన్ని చెప్పారు నాకు, ఎన్ని విషయాలని జీవితంలో నేను ఒక జీవితానికి సరిపడా నాకు గుర్తుండి ఇద్దరిని ఈ జన్మలో నేను, ఈ జన్మ కాదు 10 జన్మలు ఎత్తినా మర్చిపోలేను. ఒకరు మీ అందరికీ తెలుసు, ఆ ఇంట్లో పుట్టాను నేను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, రామోజీరావు గారు.
వీళ్ళిద్దరిని నేను ఎంత ఫాలో అయ్యానో మీకు తెలియాలి అని అంటే ఆ నలుగురు సినిమా చూస్తే వీళ్ళిద్దరిని ఇమిటేట్ చేశా. ఆ సినిమా చూస్తే మీకు తెలిసిపోతుంది. తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయాన్ని తెలుగు వాళ్ళందరి ఇళ్లల్లోనూ చేర్చినటువంటి వ్యక్తి మహానుభావుడు రామోజీరావు గారు. ఈనాడు పేపర్ చూడందే తెల్లవారని కొన్ని వేల మంది తెలుసు నాకు. అలాగే ఈటీవీ ఎంత ఫేమస్ మీకు చెప్పాలి అనంటే, ఈటీవీని కన్నడ వాళ్ళు చూస్తారు తెలుసా మీకు, కర్ణాటకలో. అదేంటి అన్నాను నేను, మీకు కన్నడ ఛానల్స్ ఉంటాయి. ಇಲ್ಲ ರೀ ಇಲ್ಲ, ఈటీవీ తెలుగే నోడిదో, ఇది నోడిదో అంటే చూస్తాము అని. ఎక్కడ చెప్పేవాళ్ళు నాకు, తిరుమల కొండ మీద స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు తిరుమలలో చాలా హాఫ్ కర్ణాటక వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎంత చివరికి ఇవాళ ఈటీవీ 30 సంవత్సరాల పండగ మనం చేసుకుంటూ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సినిమా ఇంటికి వచ్చేసింది. సినిమా ఆల్మోస్ట్ ఒక మాట విని నేను బాధపడ్డాను కూడా. ఏంట్రా సినిమా రిలీజ్ అయిందంటే వెళ్ళలేదా అని అంటే, ఎందుకు ఇంకో 10 రోజులు పోతే ఇంట్లో వస్తుంది కదా, ఆ స్థితికి వచ్చేసింది. అలాంటప్పుడు ఒక టీవీ, ఒక ఛానల్ ఈ రేంజ్లో ఉండాలి అని అంటే దాన్ని ఎంత పవర్ఫుల్గా దాన్ని తీసుకెళ్ళాలి, ఎన్ని రకాలైనటువంటిది. మా శ్యామ్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఫుల్గా, అదేమంటే జబర్దస్త్ అంటాడు, ఓ గోల వెయ్యాలి కదా, మీరందరూ పనిచేసేవాళ్ళే కదా ఈటీవీలో. మీ అందరి కష్టంతో ఇవాళ ఈటీవీ 30 సంవత్సరాల ఒక లెగసీని మనం ఇవాళ చూస్తున్నాము అనంటే దానికి కారణాలు అనేక మంది పెద్దలు అనేక రకాలుగా చెప్పారు. అవన్నీ పచ్చి నిజాలు. ఈటీవీ 30 సంవత్సరాలు రాబోయే కాలంలో మా సోదరులు కిరణ్ వారి ఆధ్వర్యంలో, అట్లాగే అబ్బాయి బాపినేడు, మీరందరూ కూడా ఇదే కమిట్మెంట్తో ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈటీవీలో మీ అందరి పార్టిసిపేషను, మీ అందరి ఇన్వాల్వ్మెంటు ఉంది కాబట్టి మీ అందరూ ఇలాగే పనిచేసి ఈటీవీని 30 సంవత్సరాలు కాదు, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ ఇంకా దాటి అనేక శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్.